హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. నేను మీ దినేష్ దింటగుత్తి. యూపీఎస్సీ రేడియో, మన కమ్యూనిటీ రేడియో. స్పాటిఫైలో, జియో సావన్లో, అమెజాన్ మ్యూజిక్లో, గూగుల్ పాడ్కాస్ట్లో ఎక్కడైనా వినొచ్చు. సో ఇట్ ఈస్ ఆర్ రేడియో. సో ఈరోజు పాడ్కాస్ట్ ఎపిసోడ్లో నేను మీతో డిస్కస్ చేసుకోబోయేది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చదవాలి. హౌ టు రీడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సరిగా మేనేజ్ చేసుకోలేకపోతే మీ ఎగ్జామ్ డిజాస్టర్ అవుతుంది. సింపుల్. యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో అయితే 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా 1 క్వశ్చన్ మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్స్లో 1 క్వశ్చన్ పక్కా 12.5 మార్కర్ క్వశ్చన్. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా వాటి సిలబస్లో ఇచ్చినా ఇవ్వకపోయినా 2 క్వశ్చన్స్ పక్కా అంతే. అది సైక్లోనో, టైఫూనో, విల్లియో, లేకపోతే వాల్కనిక్ డిజాస్టర్సో, లేదా డ్రాటో, ఫ్లడ్డో ఏదైనా అవ్వచ్చు, ఒక క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. దట్ ఈస్ ఫర్ ష్యూర్. తీయండి, పేపర్స్ తీయండి. 2013 నుంచి 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 పేపర్లో కూడా త్వరలో రాబోతుంది. సో అందుకోసం ఎలా చదవాలో నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. డిజాస్టర్ మేనేజ్మెంట్కి జాగ్రఫీ నాలెడ్జ్ ఖచ్చితంగా కావాల్సిందే. జాగ్రఫీ చదవకుండా ఇది చదువుతానంటే డిజాస్టరే. ఎందుకంటే అర్థం కాదు, పిచ్చెక్కుద్ది. సింపుల్గా చెప్తున్నా, పిచ్చెక్కుద్ది. డిజాస్టర్ మేనేజ్మెంటు డిజాస్టర్స్ ఎలా జరుగుతాయో చదవాలి, తర్వాత దాన్ని ఎలా మేనేజ్ చేయాలో చదవాలి. 2 రకాలుగా ఉంటుంది. అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005ని చదవాలి, లేదా నేషనల్ పాలసీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 2009ని చదవాలి, లేదా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ 2016ని చదవాలి, లేదా మన ప్రైమ్ మినిస్టర్ 10 పాయింట్ ప్రోగ్రామ్ చెప్పారు డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద, అది చదవాలి. లేదా ఏ ఏజెన్సీస్ ఉన్నాయి, ఏ ఎంటిటీస్ ఇన్వాల్వ్ అయినాయి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో హైరార్కీ ఎవరెవరు ఉన్నారో అవన్నీ చదవాల్సిందే, వేరే ఆప్షనే లేదు. ఇది ఒక యాంగిల్ అయితే. ఏ డిజాస్టర్స్ ఉన్నాయి ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుందాం. ఇండియాలో మనకు వాల్కనోస్ లేవు, బతికిపోయాం. ఏదో ఒక యాక్టివ్ వాల్కనో ఎడో అండమాన్లో ఉంది, నార్కొండ ఐలాండ్లో. మనకు పెద్ద అవసరం లేదు అది, ఎందుకంటే మనకు పెద్ద థ్రెట్ ఏమీ కాదు. సో మనకు ఉన్న మేజర్ డిజాస్టర్స్లో చూసుకున్నట్లయితే ఎర్త్ క్వేక్. మీ ఫోన్ ఓపెన్ చేసి ఇప్పటికిప్పుడు ఎర్త్ క్వేక్ ఇన్ ఇండియా టైప్ చేయండి. రీసెంట్గా ఒక 3 రోజుల ముందో 4 రోజుల ముందో ఖచ్చితంగా ఒక ఎర్త్క్వేక్ అని ఉంటుంది. ఐ కెన్ గ్యారంటీ యూ దట్. అదేంటి అలా అంటారు? ఎర్త్క్వేక్ రావాలని ఎవడన్నా కోరుకుంటాడా? ఎవ్వడు కోరుకోడు. కానీ ఈరోజు మీరు ఈ ఎపిసోడ్ ఎప్పుడైనా వినండి, ఈ పాడ్కాస్ట్ ఎప్పుడైనా వినండి, ఈ సంవత్సరం మొత్తం వ్యాలిడిటీ ఉంటుంది. ఖచ్చితంగా గత 5-6 రోజులు ఒక వాల్కనిక్ ఒక ఎర్త్క్వేక్ ఉంటుంది. మన దగ్గర ఇండియన్ సబ్ కాంటినెంట్లో, అంటే పాకిస్తాన్లో కావచ్చు, ఇటు ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు, లేదా నేపాల్లో కావచ్చు, భూటాన్లో కావచ్చు, నార్త్ ఈస్ట్లో కావచ్చు, జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో రాదులేండి, ఎందుకంటే 2 కాంటినెంట్స్ మధ్య అవుతున్నాయి. సో మన క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, ఈ హిమాలయన్ ఏరియాస్లో ఉండే ఎర్త్క్వేక్స్ వల్ల ఎటువంటి ఇంపాక్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్క్వేక్ భూమి కంపించింది. మనం పీ వేవ్స్, ఎస్ వేవ్స్, ఎల్ వేవ్స్, సర్ఫేస్ వేవ్స్, లవ్ వేవ్స్, రిలే వేవ్స్, రకరకాల పేర్లు చెప్పుకుంటారు. అవన్నీ జాగ్రఫీలో చదివే ఉంటారు. ఇక్కడ మీరేం చదవాలంటే, ఈ ఎర్త్క్వేక్ డిజాస్టర్స్ ఎపి సెంటర్ నుంచి ట్రావెల్ అయ్యేటప్పుడు ఎటువంటి డిజాస్టర్స్గా మళ్ళీ మారుతుంది. అవలాంచెస్ వస్తాయి. అంటే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ ఈ ఏరియాస్లో అవలాంచెస్ అంటే మంచు పర్వతాలు పడిపోతూ ఉంటాయి, మన బాహుబలి ఫస్ట్ పార్ట్లో ఉన్నట్టు. లేదా ల్యాండ్ స్లైడ్స్ జరుగుతూ ఉంటాయి. డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఒక యాంగిల్ అయితే, మోర్ ఆఫ్ డిజాస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే. ఇది కాకుండా వాటర్ డిజాస్టర్స్, క్లైమేట్ డిజాస్టర్స్, జియోలాజికల్ డిజాస్టర్స్ అంటే ల్యాండ్ స్లైడ్స్, ఎర్త్క్వేక్స్, వల్కనిక్ ఎరప్షన్స్, టోర్నడోస్, అంటే మన దేశంలో మనకు సైక్లోన్స్ అంటాం అనుకోండి. అన్నప్పుడు బయలాజికల్ డిజాస్టర్స్, ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు, క్యాటిల్కి వచ్చే జబ్బులు, అండ్ లోకస్ట్ అటాక్, అంటే మనకు ఈ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, దాంతకన్నా ముందు నుంచి సొమాలియా నుంచి లోకస్ట్ అటాక్ వచ్చింది, అది వస్తుంది. అవి నేర్చుకోవాలి. ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ అంటే కెమికల్ డిజాస్టర్స్ ఏమని, మన వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ కావచ్చు, లేదా ఆయిల్ స్పిల్స్ కావచ్చు, లేకపోతే మైన్లో ఉండే అంటే మన షాఫ్ట్ ఇవి కావచ్చు, లేదా న్యూక్లియర్ డిజాస్టర్స్ కూడా ఈ మధ్య బాగా అడుగుతున్నారు. అంటే న్యూక్లియర్ కోర్ అనేది మెల్ట్ అయిపోతూ ఉంటుంది, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మెల్ట్ అయిపోతుంటుంది. దాని తర్వాత రేడియేషన్ వస్తూ ఉంటుంది, లేదా ఈ రేడియేషన్ సముద్రంలో కలపడం వల్ల ఫ్యూమ్స్ వస్తూ ఉంటాయి. రేడియేషన్ లీక్ కావచ్చు, డిజాస్టర్సే కావచ్చు, అటామిక్ ఎనర్జీని సరిగ్గా మేనేజ్ చేసుకోకపోవడం కావచ్చు, థోరియంని యాక్టివ్ చేయడం, లేకపోతే యురేనియంని యాక్టివ్ చేయడం ద్వారా వచ్చే రకరకాల ఐసోటోప్స్ వల్ల వచ్చే పొల్యూషన్ కావచ్చు. దీంతో పాటు మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటే అర్బన్లో ఉండే ఈ హీట్ వేవ్స్ కావచ్చు, అర్బన్ హీట్ ఐలాండ్స్ ఆల్రెడీ క్వశ్చన్ అడిగేశాడు, ఫారెస్ట్ ఫైర్స్,
ఈ కోస్టల్ సిటీస్‌లో, అర్బన్ ఏరియాస్‌లో ఎక్కడైతే ట్రాన్స్‌పోర్ట్ బాగా ఉంటుందో ఆయిల్ స్పిల్స్ గురించి చదువుకోవాలి. అండ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూలిపోవడం గానీ, ఇలాంటివి అర్బన్ ఏరియాస్‌లో ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇవి కాకుండా ఫ్లడ్డు అంటే మన జియోలాజికల్ లేదా క్లైమేట్ వెదర్ డిజాస్టర్స్ తీసుకున్నట్లయితే ఫ్లడ్స్ వస్తుంటాయి, డ్రాట్స్ వస్తుంటాయి, సైక్లోన్స్ వస్తుంటాయి. ఈస్టర్న్ కోస్ట్‌లో, వెస్టర్న్ కోస్ట్‌లో జనరల్‌గా ఈస్టర్న్ కోస్ట్‌లో, వెస్టర్న్ కోస్ట్‌లో సైక్లోన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఈస్టర్న్ కోస్ట్‌లో 3 సైక్లోన్స్ వస్తే వెస్ట్ కోస్ట్ అరేబియన్ సీ కోస్ట్‌లో ఒక సైక్లోన్ వస్తుంది. 1:3 రేషియోలో ఉంటుంది. A:B రేషియో. బట్ ఇప్పుడు అది మారింది. ఎక్కువ సైక్లోన్స్ వస్తున్నాయి. సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అంటే నార్థన్ తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతంలో హీట్ వేవ్స్ వస్తూ ఉంటాయి. లైక్ అలాగే మనకు నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ నుంచి అంటే లేక్ బైకాల్ నుంచి మాన్సూన్స్ అనేది మనకు నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అలా వస్తూ ఉన్నప్పుడు మనకు హిమాలయ ప్రదేశాల్లో లేదా ఈ ఓరోగ్రఫీ అంటే హిమాలయాలు ఎత్తుగా ఉంటాయి కాబట్టి ఈ హిమాలయాస్ అడ్డుకోవడం వల్ల ఈ యూపీ, బీహార్‌లో కోల్డ్ వేవ్స్ వస్తూ ఉంటాయి. డ్రాట్స్ వస్తూ ఉంటాయి. డ్రాట్స్ జనరల్‌గా హైడ్రాలజికల్ డ్రాట్, మెటలాజికల్ డ్రాట్ ఇలా డ్రాట్స్ వస్తూ ఉంటాయి. వీ షుడ్ బి రెడీ ఫర్ దట్. మనం ఏమేం మెజర్స్ చేయాలి? మన యాక్ట్‌లో ఏముంది? అంటే ప్రివెన్షన్ ఆఫ్ ద థ్రెట్ ఫర్ ఎనీ డిజాస్టర్ తెలుసుకోవాలి. రిడక్షన్ ఆఫ్ ద రిస్క్ తెలుసుకోవాలి. దీంతో పాటు ఎంత బాగా ఎంత రెడీగా వీఆర్ హౌ మచ్ రెడీ వీఆర్ ఫర్ ద డిజాస్టర్స్. మనం ఏమైనా ప్రిపేర్ అయ్యి ఉన్నామా? మన దగ్గర మన ఎన్ఎండీఏ యాక్ట్‌లో గానీ, ఎస్ఎండీఏ యాక్ట్‌లో గానీ ఏదైనా సెపరేట్ క్లస్టర్స్ ఏమైనా ఫార్మ్ చేసున్నామా? అంటే ప్రాంప్టింగ్ ఎంత బాగా ఉంది? సివియారిటీని ఎంత బాగా అసెస్ చేయొచ్చు? ఆహ్, రెస్క్యూ ఎంత బాగా చేస్తున్నాము? అంటే రిలీఫ్ ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి? నీ నీ రాష్ట్రానికో, నీ దేశానికో రిలీఫ్ ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి? రీహాబిలిటీ ఎప్పుడన్నా చేసావా? చేస్తే ఎక్కడెక్కడ రీహాబిలిటేషన్ చేయొచ్చు? ఎన్ఎండీ యాక్ట్ గురించి చదువుకోవాలి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గురించి చదువుకోవాలి. సో, ఈ ఎన్డీఆర్ఎఫ్ ఫోర్సెస్ గురించి చదువుకోవాలి. ఎవరెవరు ఫోర్సెస్ ఉన్నారు? హైరార్కీ ఏంటి? డైరెక్షన్ ఏం చేస్తారు? సూపర్విజన్ ఏం చేస్తారు? వీళ్ళందరూ కూడా. దాంతో పాటు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. సో, హై ప్రొఫైల్ మెంబర్స్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హై ప్రొఫైల్స్ కమిటీ ఉంటుందన్నమాట. అంటే అటామిక్ ఎనర్జీకి, అగ్రికల్చర్‌కి, డిజాస్టర్స్‌కి అంటే డిఫెన్స్‌కి, డ్రింకింగ్ వాటర్‌కి, ఫారెస్ట్‌లకి ఇలా అన్నిటికి కలిపి ఒక నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. అందులో ఎవరెవరు ఉంటారు? అండ్ ఎస్‌డీఎంఏ అంటే మన స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో ఎవరెవరు ఉంటారు? డీడీఎంఏ అంటే ఈవెన్ యూ ఆర్ గోయింగ్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆర్ ఆర్‌డీఓస్ ఆర్ తహసీల్దార్స్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్. సో, డీడీఎంఏ కంట్రోల్‌లో మీరు డీడీఎంఏ నో హెడెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్ గాని ఉంటారు. సో, వీళ్ళు లోకల్ అథారిటీస్‌లో ఎక్కువ ఎలా ఇన్వాల్వ్ అవుతారు? వీళ్ళ రోలే ఎక్కువ ఉంటుంది. లేదా లోకల్ అథారిటీస్‌లో, పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్‌లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? లేదా ఇప్పుడు బయోలాజికల్ డిజాస్టర్స్ బాగా పెరుగుతున్నాయి. అంటే ఎపిడెమిక్స్ అంటే ఏంటి? పాండమిక్స్ అంటే ఏంటి? సో, H1N1 స్వైన్ ఫ్లూ కావచ్చు, లేదా కోవిడ్ పాండమిక్ కావచ్చు, కొత్త కొత్త రకాలుగా కోవిడ్‌గా వస్తూ ఉంది. అటువంటి టైంలో అంటే మినిస్ట్రీ వైస్‌గా చూసుకున్నట్లయితే హౌ వి హావ్ టు ఎలా హ్యాండిల్ చేయాలి? అంటే కోవిడ్ టైంలో అందరికీ తెలిసి ఉంటుంది. పిచ్చి పిచ్చిగా అయిపోయింది అసల. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎంతో బాగా మేనేజ్ చేస్తేనే ఇన్ని తక్కువ డెత్స్ వచ్చాయి. సో, నోడల్ మినిస్ట్రీ ఫర్ బయోలాజికల్ వార్‌ఫేర్ ఎవరున్నారు? జనరల్‌గా హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ చూసుకుంటారు. అదే ఇన్వెస్టిగేషన్ ఈ ఔట్ బ్రేక్స్ ఈ అంటే ఎక్కడెక్కడ ఔట్ బ్రేక్స్ వచ్చాయి? ఎక్కడ డిజాస్టర్స్ జరిగాయి? ఆహ్, ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయి చూసారా? దీనికోసం అని చెప్పేసి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటుందన్నమాట. సిడి. సో, ఈ ఎన్ఐసిడి యొక్క రోల్ ఏంటి? ఎంతవరకు ఈ ఎన్ఐసిడి అనేది పనికొస్తుంది మనకు? సో, ఈ బయో హజార్డ్స్‌లో మనకు కొన్ని లెవెల్స్ ఉంటాయన్నమాట. అంటే 4 బయో సేఫ్టీ లెవెల్స్ మనకు ఎక్కడైనా హాస్పిటల్స్ దగ్గరికెళ్ళినప్పుడు 3 రింగులుండి మధ్యలో ఇంకో రింగ్ ఉంటుంది చూసారా? సో, BSL-1, BSL-2, BSL-3, BSL-4 అంటే BSL-3 చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ వైరస్, యాంథ్రాక్స్, కరోనా వైరస్ ఇవన్నీ BSL-3 కిందకే వస్తాయి. ఇలా కాకుండా ఎబోలా వైరస్ గానీ, లేదా ఈ మార్బర్గ్ వైరస్ గానీ, ఈ ఫీవర్సు అంటే ఈ లాసా ఫీవర్సు, ఈ లంగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా BSL-4 కిందకొస్తాయి. లేదా ఈ మీజిల్స్ మనం వ్యాక్సిన్స్ ఏసుకున్నాం చూసి ఆల్రెడీ వ్యాక్సిన్స్ ఏసుకొని రెడీగా ఉన్నాం. హెపటైటిస్ ఏ, బీ, సి ఇవన్నీ BSL-2 కిందకే వస్తాయి. సో, అలా కాకుండా కొన్ని మామూలు బ్యాసిల్లస్ వైరసెస్, నాన్ ఇన్ఫెక్షనల్ బ్యాక్టీరియాస్ ఇవన్నీ BSL-1 కిందకొస్తాయి. ఎలా క్లాసిఫై చేయాలి? మనకు జనరల్‌గా ఏంటంటే ఆహ్, డిజాస్టర్స్‌ని ఏ మేరకు మేనేజ్ చేసుకోవాలని చెప్పేసేసి 1974 వాటర్ యాక్టు, 1981 ఎయిర్ యాక్టు, 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్టు, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్టు ఇలా కొన్ని కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. ఈ యాక్ట్స్‌ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వేరే ఆప్షనే లేదు. సో, ఆహ్, ఒక్కో డిజాస్టర్ ఫస్ట్ ఇప్పుడు మనం ఎలా చదవాలో చెప్పాం కదా! ఇప్పుడు ఒక ఒక 5, 10 మినిట్స్ అది ఐ వోంట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైమ్. ఏ డిజాస్టర్స్ ఎక్కడెక్కడ వస్తాయో నేను చెప్తాను. జనరల్‌గా సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద కాంటినెంట్‌లో కాంటినెంటాలిటీ ఎఫెక్ట్ వల్ల కోస్ట్‌కి దూరంగా ఉండడం వల్ల హీట్ ఎక్కువ జనరేట్ అవ్వడం వల్ల ఆ జనరేట్ అయిన హీట్ కోస్ట్‌కి అంటే మనకు సీ బ్రీజెస్, ల్యాండ్ బ్రీజెస్ వల్ల కలిసి పోకపోవడం వల్ల మనకు సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాలో హైదరాబాదు ఇంకా అంతకన్నా నాగ్పూర్ రీజియన్స్‌లో హీట్ వేవ్స్ ఎక్కువగా వస్తుంటాయి. సో, వెస్టర్న్ డిస్టర్బెన్స్ వస్తుంటాయి. బట్ వి వోంట్ కాల్ దట్ యాస్ డిజాస్టర్స్. బట్ ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ పంజాబ్, హర్యానాలో ఉండే పొల్యూషనే ఢిల్లీ మీదకి, వెస్టర్న్ యూపీ మీదకి తీసుకురావడం వల్ల అది స్మాగ్ డిజాస్టర్‌గా మారుతుంది ఇండియాలో.
ఈ యమునా ఎక్స్‌ప్రెస్ హైవేలో యాక్సిడెంట్స్ జరగడం కావచ్చు. అండ్ ఈస్ట్ కోస్ట్ అండ్ ప్లెయిన్స్‌లో సైక్లోన్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. అక్టోబర్, సెప్టెంబర్ ఆ టైంలో దోస్ సైక్లోన్స్ ఇంపాక్టింగ్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రాంతంలో తమిళనాడు ప్రాంతంలో ఈ మంత్‌లో ఐ మీన్ టు సే డిసెంబర్ మంత్‌లో ఎక్కువ సైక్లోన్స్ వస్తూ ఉంటాయి. వెస్టర్న్ పార్ట్ ఆఫ్ అరేబియన్ సీలో ఉన్న సైక్లోన్స్ జనరల్‌గా వెస్ట్ ఏషియాకి వెళ్ళిపోతుంటాయి. లేదా ఆఫ్రికాకి వెళ్ళిపోతే మనకు పెద్ద ఎఫెక్ట్ రావు. కానీ ఈ మధ్య క్లైమేట్ చేంజ్ వల్ల వెస్టర్న్ ఏరియాస్‌లో అంటే మనకు వెస్టర్న్ ఘాట్స్‌లో ఉన్న టెంపరేచర్ చేంజెస్ వల్ల, ఇంక్రీజింగ్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల ఆ డిజాస్టర్స్ లో ప్రెషర్ ఫార్మ్ అవ్వడం వల్ల మన మీదకొచ్చేస్తున్నాయి. సో, ఇటువంటి కొత్త కొత్త డిజాస్టర్స్, లోకస్ట్ అటాక్, సో, మనకు ఎన్సో రీజియన్స్‌లో పాజిటివ్ డైపోల్ రావడం వల్ల మనకు ఈ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే లానినా మంచి లానినా రావడం వల్ల ఈస్ట్ ఆఫ్రికాలో వర్షాలు బాగా పడుతున్నాయి. వర్షాలు బాగా పడడం వల్ల ఈస్ట్ ఆఫ్రికాలో ఇరాన్, ఇరాక్‌లో వర్షాలు బాగా పడడం వల్ల ఎడారిలో నీళ్ళన్నీ ఇంకిపోకపోవడం వల్ల మనకు లోకస్ట్ డెవలప్ అయిపోయింది. ఆ లోకస్ట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అలా వచ్చి ఇండియా మీదకొచ్చేసింది. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? అంటే వెక్టర్ బోర్న్ డిసీజెస్‌ని ఎలా కంట్రోల్ చేయాలి? మనకు ఎపిడెమిక్ ప్రివెన్షన్ ఎలా చేయాలి? అట్ ద సేమ్ టైమ్ లీగల్ ఫ్రేమ్‌వర్క్ ఏముంటుంది మనకు? ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 పాత యాక్ట్ ఉంది. సో, దాన్నెలా చేయాలి? ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ ఈ 1897 యాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు మొత్తం చదవమని చెప్పను. మొత్తం చదవడం ఫూలిష్ అవుతుంది. బట్ కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ వరకు మాత్రం ఖచ్చితంగా చదవాల్సింది. యూ డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్ అబౌట్ దట్. సో, ఇవన్నీ చదివితేనే మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. జస్ట్ ఏదో ఒక 4 యాక్ట్స్ స్ట్రక్చర్ ఏముంది, 4 డిజాస్టర్‌లు చదివితే అయిపోయిందంటే కుదరదు. సో, ఆపరేషనల్ ఫ్రేమ్‌వర్క్ ఎలా ఉంది, ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్‌వర్క్ ఎలా ఉంది, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్‌తో ఎలా రిలేట్ అయి ఉంటుంది, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ అండ్ శానిటేషన్ వీళ్ళ రోల్ ఏంటి, వీళ్ళు ఏం చేయాలి డిజాస్టర్ జరిగినప్పుడు, అర్బనైజేషన్‌లో డిజాస్టర్స్ ఎంత బ్యాడ్‌గా ఎఫెక్ట్ అవుతున్నాయి, అండ్ రైజ్ ఆఫ్ సీ లెవెల్ వల్ల ఏ కోస్టల్ సిటీస్ ఇంపాక్ట్ అవుతున్నాయి, అండ్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేయాలి, డ్రాట్ వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేయాలి. జనరల్‌గా ఫ్లడ్స్, డ్రాట్స్ 2 డేంజరే. అంటే మీ ఎమోషన్స్ లాగా ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా డేంజరే. సో, ఫ్లడ్స్‌ని, డ్రాట్ ఎలా మేనేజ్ చేయాలి. దిస్ ఆల్ థింగ్స్ దట్ వీ హావ్ టు రిమెంబర్ అండ్ గో అహెడ్ రైట్. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో మీకేమైనా డౌట్స్ ఉంటే పర్టిక్యులర్ యూ వాంట్ మీ టు ఎక్స్‌ప్లెయిన్ పర్టిక్యులర్ డిజాస్టర్స్ కింద కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఆర్ యూ కెన్ మెయిల్ మీ upscradio@gmail.com అండ్ యూ నో మై నంబర్ రైట్ 9701611244. దీనికి ఒక చిన్న వాట్సాప్ చేయండి రైట్. ఐ విల్ బీ టచ్ విత్ యూ. థ్యాంక్ యూ. బై బై. లవ్ యూ ఆల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ పాడ్‌కాస్ట్. అండ్ ఈ పాడ్‌కాస్ట్ మీకోసం మీ ఫ్రెండ్స్‌కి చెప్పండి రైట్. యూ కెన్ లిసన్ టు పాడ్‌కాస్ట్ ఇన్ యూట్యూబ్ అండ్ ఆడియో పాడ్‌కాస్ట్ ఆడియో ఫార్మాట్‌లో మీ పని చేసుకుంటూ, మీ చోట్స్ చేసుకుంటూ, మీ పనులండి చూరంటే. సో, పనులు చేసుకుంటూ హ్యాపీగా మన యూపీఎస్సీ రేడియో స్పాటిఫైలో, జియో సావన్‌లో, అమెజాన్ మ్యూజిక్‌లో, రకరకాల ప్లాట్‌ఫామ్స్‌లో, గానాలో కూడా వింటూ ఉండొచ్చు రైట్. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఇంకొన్ని ఇంపార్టెంట్ విషయాలతో మీ ముందుకు వస్తాను. బై బై. టేక్ కేర్. లవ్ యూ ఆల్.